వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. విజయవాడలోని స్టెల్లా ఇండోర్ స్టేడియంలో మనకు కనిపిస్తూ ఉంది లేపాక్షి వారి గాంధీ శిల్ప బజార్ అని ఈరోజు 22 నుంచి కూడా నెక్స్ట్ మంత్ ఫస్ట్ డేట్ వరకు కూడా ఈ ఎక్స్పో అనేది అరేంజ్ చేశారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు రకరకాల స్టాల్స్ వారు రకరకాల రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చారు. మనం లోపలికి వెళితే ఏదైనా సరే 100% ప్యూరిటీ తోటి మనకు దొరుకుతుంది. స్టార్టింగ్ మన ఆంధ్రప్రదేశ్లోని కొండపల్లి బొమ్మలతో స్టార్ట్ చేస్తే ఇంకా రకరకాల స్టాల్స్లో రకరకాల ఐటమ్స్ తో మనకు కనిపిస్తుంది. ప్రతి ఒక్కటి కూడా హ్యాండ్ మేడ్, ఓన్లీ హ్యాండ్ తోటి మిషన్ అనేది యూజ్ చేయకుండా హ్యాండ్స్ తో యూజ్ చేసిన ప్రతి ఐటమ్ కూడా మనకు కనిపిస్తూ ఉంది. కలంకారీ హ్యాండ్లూమ్ శారీస్ తో పాటు మనకి హ్యాండ్ బ్యాగ్స్ అలాగే జ్యువెలరీ ఇవన్నీ కూడా హ్యాండ్ మేడ్ తోనే మనకి తయారు చేశారు. లోపలికి వెళదాం. ప్రతి శారీస్ తో పాటు అలాగే మనకి హ్యాండ్ బ్యాగ్స్ జ్యువెలరీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. లోపలికి వెళ్దాం. డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి, అలాగే హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. రకరకాల ఐటమ్స్ అన్ని ఇక్కడ దగ్గర ఒక 40 స్టాల్స్ వరకు అరేంజ్ చేశారు. లోపలికి మనం వెళ్ళి చూద్దాము. 40 నుంచి 80 వరకు ఉన్నాయి స్టాల్స్. ఈ స్టాల్స్ అన్నిటిలో కూడా డిఫరెంట్ ఐటమ్స్ మనకి అందుబాటులో ఉంటాయి. ఇక్కడ దొరికే రేర్ కలెక్షన్ కోసం విజయవాడ ప్రజలు చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అందుకే ఎప్పుడు 4 days అలా పెట్టేవాళ్ళు. ఈ ఇయర్ లో మాత్రం 1 week పైనే ఈ ఎక్స్పో అనేది అరేంజ్ చేశామని కూడా నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. మరి విజయవాడ వాళ్ళు ఇంత ఇంట్రెస్ట్ చూపించే ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ ఎలా ఉందో మనము చూసేద్దాం పదండి. ఈ స్టాల్లో మనకు అన్ని ఉప్పాడ పట్టులో కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఉప్పాడ పట్టు మనకి ఇదంతా ప్యూర్ అన్నమాట. చాలా మంది మనకి ప్యూరిటీలో దొరకాలంటే కొంచెం కష్టం అవుతుంది. ఇలాంటి స్టాల్స్ లో మనకి 100% అన్నమాట ఉప్పాడ పట్టు. మీరు ఎక్కడి నుంచి అండి? ఉప్పాడ గొల్లపూడి మండలం తాడిపత్రి మేడం, కాకినాడ డిస్ట్రిక్ట్. 22వ తారీఖు నుంచి ప్రారంభించారండి మినిస్టర్ గారు. ఇది 1వ తారీఖు వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుంది మేడం. ఎలా ఉందండి ఈ ఉప్పాడ పట్టు ఆదరణ ఎట్లా ఉంది? ఆదరణ విషయం చెప్పాలంటే ఉప్పాడ పట్టు ఇది ప్యూర్ పట్టుపై పట్టు మేడం. దీనివల్ల ఈ చీర పూర్తి చేతిగా తయారు చేయడం వల్ల కొంచెం నాణ్యత ప్లస్ మన్నిక, అలాగే ధర కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. ధర ఎక్కువగా ఉండడం వల్ల ప్రస్తుతానికి కస్టమర్లు పెద్దగా ఆసక్తి చూపట్టడం లేదు. స్టార్టింగ్ ఉప్పాడైతే స్టార్టింగ్ 4000 నుంచి 5000, 6000, 10,000 కూడా ఉన్నాయండి. ఈ యొక్క మార్కెట్ లో ఇమిటేషన్స్ చాలా ఉన్నాయి కదా ఉప్పాడ అని, అవి ఎట్లా గుర్తించాలండి? దానికి దీనికి వేరియేషన్ ఎట్లా ఉంటుంది అసలు? వేరియేషన్ గుర్తించడం అంటే చాలా కష్టం మేడం. ఉప్పాడ హ్యాండ్లూమ్ కి పవర్లూమ్ కి వేరియేషన్ గుర్తించడం కస్టమర్లకు సాధ్యం కాదు. కారణం ఏంటంటే ఈ చేతితో తయారు చేసినటువంటి వస్త్రాలకి హ్యాండ్లూమ్ మార్క్, సిల్క్ మార్క్ అని గవర్నమెంట్ కొన్ని లేబుల్ ఇస్తుంది. ఆ లేబుల్ని బట్టి గుర్తించవచ్చు. పైగా ఇది వాడకంలో పవర్లూమ్ కి హ్యాండ్లూమ్ కి వ్యత్యాసం తెలుస్తుంది. ఇప్పుడు ఈ 100% హ్యాండ్లూమ్ సారీ ఒకసారి ఓపెన్ చేసి చూపించండి. ఇది 100% ఉప్పాడ వీవింగ్ హ్యాండ్లూమ్ అని చెప్పడానికి ఇది లాంగ్ టైము ఉపయోగంలో దీని యొక్క మన్నిక షైనింగ్ పెరుగుద్దండి. పవర్లూమ్ వస్త్రాలకి చేనేత వస్త్రాలకి తేడా ఏంటంటే చేనేత వస్త్రాలు ఎటువంటి కెమికల్ యూజ్ చేయరు దీంట్లో వస్త్రాల్లో, ఇది న్యాచురల్గా ఉంటాయి. పవర్లూమ్ అయితే అది కరెంటు ద్వారా తయారు చేయడం బట్టి స్కిన్ ఎఫెక్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఇది మేమే డైరెక్ట్గా వీవర్స్ అండి, మేమే తయారు చేసి మేమే అమ్ముతాం కాబట్టి మా తయారయ్యే ధరకే మేము అమ్ముతాం ఇక్కడ. తర్వాత దీనికి జిఎస్టీ మినహాయింపు ఉంటుంది. కస్టమర్లకి మేము గ్యారంటీ కూడా ఇవ్వగలం. మంచి డెఫినెట్గా ఇవ్వగలుగుతాం. ఎంత ఉంటుందండి సారీ ఇప్పుడు? ఇది మినిమం ఇది స్టార్టింగ్ 5000 నుంచి 4000, 6000 అలా ఉంటుంది.
స్టార్టింగ్ బడ్జెట్ మనకి ప్యూర్ ఉప్పాడ పట్టులో 5000 నుంచి స్టార్టింగ్ ఉంటాయి. అలాగే వీళ్ళు కస్టమర్‌కి గ్యారంటీ కూడా ఇస్తారట. వాళ్ళే ఆ శారీ డిజైన్ చేయడం, అలాగే వాళ్ళే ఇక్కడ సేల్ చేయడం కూడా జరుగుతుంది కాబట్టి బయట మీద మనకి ఇక్కడ చాలా కొంచెం తగ్గే అవకాశాలైతే 100% ఉంటాయి. ఇక్కడ చూడండి శారీస్ చాలా బాగున్నాయి. అలాగే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్లుగానే ఉప్పాడ ప్యూర్ పట్టు అనేసరికి కొంచెం వాళ్ళు ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయరు కాబట్టి కొంచెం ప్రైస్ కూడా ఎక్కువ కాస్ట్‌తో ఉండడంతోటి ఉప్పాడ పట్టుకి ఆదరణ కొంచెం తగ్గుతుంది అని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. అలాగే వారి బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ అదేంటంటే 100% అలాగే వాడుతూ ఉండగా షైనింగ్ వస్తూ ఉంటుందంట. ఆ శారీ లైఫ్ టైమ్ కూడా అంటే శారీ లైఫ్ టైం కూడా పెరుగుతూ ఉంటుంది అని కూడా చెప్తున్నారు. ఆరోగ్యం హెల్త్ కూడా పాడవకుండా ఉంటుంది. ఎక్కువగా మనకి మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ లో సారీస్ గానీ డ్రెస్సెస్ గానీ దొరుకుతూ ఉంటాయి. కానీ ఇక్కడ హ్యాండ్ మేడ్ ఎంబ్రాయిడరీ వర్క్ నిజంగా చాలా గ్రేట్. ఎంత బ్యూటిఫుల్ గా ఉందండి వర్క్. చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కలెక్షన్. అలాగే కలర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇదంతా హ్యాండ్ మేడేనండి. హ్యాండ్ తో డిజైన్ చేసిన వర్క్. ఎంబ్రాయిడరీ వర్క్ అంటే మనం మిషన్ వర్క్ ఇప్పుడు అన్ని మిషన్స్ చూస్తూ ఉన్నాము. అలా కాకుండా ఇదంతా హ్యాండ్ మేడ్ వర్క్ అన్నమాట. ఇలాగే మనకి అన్ని డ్రెస్సెస్ కనిపిస్తున్నాయి. శారీస్ కూడా ఉన్నాయి సేమ్. ఇక్కడ ఇవన్నీ కూడా బెడ్ షీట్స్, పిల్లో కవర్స్ ఇవన్నీ కూడా మనకి ఈ కౌంటర్లో కనిపిస్తూ ఉన్నాయి. ఈ స్టాల్లో కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా ఈ పక్కన వచ్చి ఈ స్టాల్లో మనం చూసుకుంటే లెదర్ బ్యాగ్స్. మనం లెదర్ని సెలెక్ట్ చేసుకోవడంలో కొన్ని సార్లు ఫెయిల్ అవుతూ ఉంటాము. ఇలాంటి ఎక్స్పోల్లో మనం గనక తీసుకున్నట్లయితే ప్యూర్ లెదర్లో మనకు దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ జ్యువెలరీ అన్నమాట. ఇక్కడే ఆమె లైవ్లో అక్కడ అల్లికలు చేసేస్తూ కూడా మనకి అందిస్తూ ఉంటారు. అంటే మనం ఏదైనా మోడల్ కావాలి, మోడల్ చూపించి ఈ మోడల్ కావాలి అని చెప్పినా కూడా వాళ్ళు మనకి మార్నింగ్ ఆర్డర్ చేస్తే ఈవినింగ్కి అలా ఇచ్చేస్తూ ఉంటారు. అదనమాట ఇదంతా జ్యువెలరీ స్టోరీ. ఇలాంటి కలెక్షన్ మనకి చాలా రేర్గా కనిపిస్తూ ఉంటాయి. మనకి రేర్ కలెక్షన్ కావాలంటే కూడా ఇలాంటి హ్యాండ్లూమ్స్ దగ్గరికి అంటే ఇలాంటి ఎగ్జిబిషన్స్కి వచ్చినప్పుడు మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. చూడండి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి. ఎంత రేర్ కలెక్షన్. ఏది చూసినా ప్రతి స్టాల్లో కూడా మనకు కొత్తగానే కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ హ్యాండ్ బ్యాగ్స్, గుడ్స్ అట, జరీ గుడ్స్ అట. ఒక్కసారి మనకి ఆ మోడల్ అంతా చూసుకుంటే తెలుస్తుంది. అంతా ఒక్కటే మోడల్లో కనిపిస్తున్నాయి. అన్ని కూడా కలర్స్ డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇవి ఒక్కసారి మనము తీసుకుంటే ఇంకా లైఫ్ టైం ఉంటాయండి. జస్ట్ జిప్ అలా ఏమన్నా ఫెయిల్ అవుతాయేమో మేబీ, కానీ లైఫ్ టైం అలాగే ఉండిపోతాయి. అందుకే ఇవి అంత కాస్ట్లీ. ఇక్కడ మనకి ఫ్రెండ్లీ బడ్జెట్ లోనే ఇస్తూ ఉంటారు ఇలాంటి ఎగ్జిబిషన్ టైంలో. ఈ జ్యువెలరీ చూడండి చాలా బాగుంది. అలాగే ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్ అలాంటివి ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఇలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇవి కూడా చాలా బాగుంటాయి కొంచెం డిఫరెంట్ గా. ఓకే, उधर का कला है और ये हम बनाते हैं। ये हमारा ही व्हाट्सअप है, मतलब कारखाना है। हमारा कारखाना में 3-4 लड़कियां काम करते हैं और हमारा फैन भी है बहुत सारे, सब काम करते हैं। స్టార్టింగ్ ప్రైస్ ఎంత? स्टार्टिंग प्राइस 100 से लेके वो 3000 तक है। లైఫ్ టైం గ్యారంటీ. लाइफ टाइम गारंटी। ओनली प्योर लेदर है ये। लेदर 100% लेदर है। ये शांति निकेतन कला है, ये आर्ट है, ये वेस्ट बंगाल का फेमस है। ప్యూర్ లెదర్ అండి ఇది. మనకి ఇది కూడా మనకి ఈ వాలెట్ మీద కనిపిస్తున్న డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. అలాగే రేర్ గా కనిపిస్తుంది. మనం ముందు మాట్లాడుకున్నట్లే లెదర్ మనం సెలెక్ట్ చేసుకోవడంలో ఫెయిల్ అవుతూ ఉంటాము. ఇక్కడ 100% లెదర్ బ్యాగ్స్ మనకి స్టార్టింగ్ 300 రూపీస్ నుంచి 3000 రూపీస్ వరకు కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయట. అండ్ లైఫ్ టైం గ్యారంటీ. దుస్తులు కూడా రకరకాల దుస్తులు కనిపిస్తూ ఉంటాయి. అన్ని ప్యూర్ లోనే దొరుకుతూ ఉంటాయి మనకి. ఇది బాతిక్ ప్రింట్ శారీస్. అలాగే ఇది మనకి చాలా మంది అల్లికలతో చేస్తూ ఉంటారు, ఊల్తో చేస్తూ ఉంటారు కదా. ఇది చూడండి ఎంత ముద్దుగా ఉందో ఈ డ్రెస్. మీరు ఎక్కడి నుంచి అండి? హ్యాండ్మేడ్ క్రోచెట్ ప్లేస్ అండి. ఎంత టైం పడుతుందండి ఇవి ఒక రోజు ఒక డ్రెస్ మీరు రెడీ చేయడానికి? మినిమం వీక్ డేస్ నుంచి పడుతుందండి. అంటే డ్రెస్ యొక్క డిజైన్ బట్టి మోడల్ బట్టి ఉంటుంది.
ఇదంతా హ్యాండ్ మేడ్ అండి. చిన్నప్పుడు అంటే మా చిన్నప్పుడు అనుకోండి, అది వేరే విషయం. కొన్ని ఇయర్స్ బ్యాక్ మనకి కనిపిస్తూ ఉండే. ఇప్పుడైతే చాలా అరుదుగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఇలాంటివి వేస్తే పిల్లలు చాలా ముద్దుగా కనిపిస్తుంటారు. అలాగే ఇవి కూడా మనకి స్కిన్‌కి చాలా మంచిది అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. కాటన్ తోటే వీళ్ళు డిజైన్ చేస్తారు. ప్యూర్ కాటన్, చాలా స్మూత్‌గా ఉన్నాయన్నమాట. అలాగే ముద్దుగా కూడా ఉన్నాయి. చిన్న పిల్లలకి వేస్తే మనకి హీరోస్ లాగా, ఏంజెల్స్ లాగా కనిపిస్తారు. అంత బాగున్నాయి. అలాగే మనకి కస్టమైజ్డ్ కూడా చేసిస్తారంట. ఒక్క డ్రెస్‌ని బట్టి ఉంటుంది ఎన్ని డేస్ పడుతుంది అని. వీక్ డేస్ నుంచి మంత్స్ వరకు కూడా వాళ్ళు ఒక్కొక్క డ్రెస్ డిజైన్ చేయడానికి టైం పడుతుందంట. ప్యూర్ కాటన్ ఇది. చూడండి ఎంత బాగున్నాయో. వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్? హైదరాబాద్. హైదరాబాద్ నుంచి ఇక్కడ స్టాల్స్ మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ దివాన్ కట్ మీదకి, అలాగే బెడ్స్ మీదకి కూడా ప్యూర్, ఇది అంతా ప్యూర్ కాటన్లో మనకి దొరుకుతూ ఉంటాయి. కలంకారీ డిజైన్స్లో మనకు కనిపిస్తాయి. కలంకారీ అలాగే ప్యూర్ కాటన్లో కూడా కనిపిస్తాయి. మనం ఇక్కడ మనకి కొంచెం కాస్ట్ ఎక్కువగా అనిపిస్తుంది, కానీ మనం ఏది చూసినా కూడా చాలా పర్ఫెక్ట్గా 100% క్వాలిటీలో మనం ఇక్కడ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడికి ఒక్కసారి విజిట్ చేసినప్పుడు ఈ ప్యూరిటీని చూసినప్పుడు ఖచ్చితంగా మనకి నమ్మాలి అనిపిస్తుంది. అంత బ్యూటిఫుల్గా ఉండడంతో పాటు మనకి వెరైటీస్ కూడా మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకొన్ని స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ. ఏమి వెరైటీస్ ఉన్నాయి అనేది కూడా మనం చూద్దాము. రెగ్యులర్గా ప్లాన్ చేస్తూనే ఉంటారు చాలా మంది. దగ్గర మనకి ఇప్పుడు కనిపిస్తున్నాయి ఒక 40 స్టాల్స్ వరకు కనిపిస్తూ ఉన్నాయి. శారీస్, బెడ్షీట్స్, అలాగే జ్యువెలరీ అండ్ అలాగే ఇంకా లెదర్ బ్యాగ్స్, బెల్ట్స్ అన్ని ప్యూరిటీతో ఉన్నవే మనకి కలెక్షన్ కనిపిస్తుంది అనమాట. పట్టు శారీస్ అయితే బ్రైడల్ కలెక్షన్ కూడా ఇక్కడ చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ మనం చెప్పాలి, నేను చాలా ఎక్కువగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే రేర్ కలెక్షన్ అంతా ఇక్కడ మనకి దొరుకుతుంది అన్నమాట. అలాగే ఇక్కడ మనకి డిజైన్ చేస్తున్నారు చూడండి, బీడ్స్ తోటి. ఇవి కస్టమైజ్డ్. ఇప్పుడు నేను కావాలి అంటే 1 అవర్లో వాళ్ళు డిజైన్ చేసి ఇచ్చేస్తారనమాట ఆ మోడల్లో. ఇక్కడ ఇవి తంజావూరు పెయింటింగ్స్ అండి, చాలా ఫేమస్. ఇక్కడ మనకి చూడండి ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ కనిపిస్తుందో. ఇలాంటి పెయింటింగ్స్ కావాలంటే ఒక పర్టికులర్ ప్లేస్కి వెళ్తేనే మనకు కనిపిస్తూ ఉంటాయి. బట్ ఇలాంటి ఎగ్జిబిషన్స్ టైంలో ఇలాంటి స్టాల్స్ మస్ట్గా పెడుతూ ఉంటారు. ఎందుకంటే చాలామంది కోరుకుంటూ ఉంటారు ఇలాంటి పెయింటింగ్స్ కోసము. మీరు ఎక్కడి నుంచి అండి? చెన్నై నుంచి. ఓకే, స్టార్టింగ్ బడ్జెట్ ఎట్లా ఉంది? స్టార్టింగ్ అంటే 4500, సైజ్ పడుతుంది 8x10. 8x30 Starting 500 rupees. Starting. Up Okay. to 5 lakhs. Up to. టు 5 lakhs అటండి. ఇంకా ఎంత గ్రేట్ పెయింటింగ్స్ చూడండి. అప్ టు 5 lakhs వరకు కూడా ఇక్కడ మనకి పెయింటింగ్స్ అవైలబిలిటీ ఉంటుందంట. చూడండి, చూస్తుంటే ఒకవైపు షైనింగ్, అలాగే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒక పెయింటింగ్ రెడీ అవ్వడానికి హౌ మెనీ డేస్? 20 days పడుతుంది. 20 days. ఓకే. ఓకే. After put the foil, gold foil. After put the gold foil. ಇದೆಲ್ಲ ಬ್ಯಾಕ್ ಗ್ರೌಂಡ್ లో పెట్టి ఇస్తారు. కంప్లీట్ అవుతుంది 20 days. చూడండి, ఇది ఆల్మోస్ట్ 80% రెడీ అయిపోయింది. హాఫ్ వర్క్ 75%. 75% రెడీ Ready అయ్యింది. 25% మనకి పెయింటింగ్స్ గోల్డ్ ఫాయిల్ బంగారు పెట్టి ఇస్తారు. Miladu in Makapallipuram. There's a GA craft also identified. I will get it. I will sculptures for my tradition. My family also sculpted every people. Example, above my shop is in Mamalapuram main places. Above 80-90 years. It's traditionally 3 generations that shop will running. My brother also BTech in stone sculptures. My uncle also the BFA in stone sculptures. This is for the small unique statue only there. Now this statue making my places before lot of people, but now will come for reduced people only. We go for mostly people now generation taken for only big statues to interest to made. That mostly making for the temples. ఇవి హౌస్ లో ప్లాన్ చేసుకోవడానికి బాగుంటాయి ఇవి. Example, I get it for one rack. That rack, which kind of design I will make? First that one I draw design. Example, this kind of racks I need for the Ganesha statue and Lakshmi and Buddha, something yes, etc. Gods, animals, anything else. That design first will draw. After small sizzles, this is for
Some people not believed. This is for 100% hand, 100% handmade. 1% this not possible. Now technology, now technology lot of will come. CNC also will come, but this sculptures, stone sculptures, never possible. The fine details, the small work, 100% full handmade. This is stone is marble stone. This stone is for the green stone. This stone is a white marble. This white marbles come for the Rajasthan Makrana. This for in Rajasthan Jhansi. This stone for the Tamil Nadu in Tirunelveli district. ఇక్కడ మనకి చూడండి డిఫరెంట్ స్టోన్స్ లో మనకి ఇక్కడ దేవుళ్ళని హ్యాండ్తోనే డిజైన్ చేసినవి. చాలా మంది కూడా పెద్ద విగ్రహాలని రెడీ చేయడానికి అది కూడా మిషన్తో యూజ్ చేస్తూ ఉంటారు. కానీ ఇది 100% హ్యాండ్మేడ్ అండి. చూడండి మనకి వినాయకుడు ఎంత అందంగా ఎంత బుజ్జిగా కనిపిస్తూ ఉన్నాడో. ప్రతి ఒక్కటి కూడా మనకి డిఫరెంట్ కలర్స్ లో కనిపిస్తుంది. ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క స్టోన్ లో ప్లాన్ చేశారు. చూసుకోవచ్చు ఒక్కసారి మనకి.